బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలు తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం, అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేలా సరికొత్త విధానాలతో భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. గడిచిన ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పచెప్పాం. దేశంలో అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. పెట్రోల్ బంకులు, పాఠశాల నిర్వహణ, యూనిఫామ్ల కుట్టు పనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేసి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రపంచ దేశాలకు పరిచయం చేసే విధంగా ఈనాడు వేదికను పరిచయం చేశాం. ఇందిరా మహిళా శక్తి సంఘాలకు ఇన్వెస్ట్మెంట్ పాలసీ, అదే విధంగా హెల్త్ పాలసీ, ఇట్లాంటి పాలసీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలోనే ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. ఈ పాలసీలన్నిటిని కలిపితే తెలంగాణ రైజింగ్ 2047, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగా రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి, అదే విధంగా 2047 నాటికి దేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అని ఈరోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ప్రణాళికలు రచించడానికి పాలసీ డాక్యుమెంట్ను మనం ఇప్పటికే రూపొందించుకున్నాం. తొందరలోనే హైదరాబాద్లో నిర్మించబోయే భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడులకు ఒక కేంద్రంగా మారబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. రాష్ట్ర మౌలిక సదుపాయాలలో భాగంగా విమానాశ్రయాల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఈరోజు మనకు శంషాబాద్లో ఉన్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సంప్రదించి వరంగల్లో నూతన ఎయిర్పోర్ట్కు, అదేవిధంగా ఆదిలాబాద్లో ఇంకొక ఎయిర్పోర్ట్కు అనుమతులు తెచ్చుకున్నాం. తొందరలోనే వరంగల్ నగరంలో, ఆదిలాబాద్ పట్టణ ప్రాంతంలో నూతన ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పి మీకందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.